ఎత్తువే ఎరుగవా శ్రమ భరింతువా, శ్రేతువే ఎరుగవా శ్రమ భరింతువా, ఎందుకిలా కృంగి నలిగి సోలిపోవుచున్నావు, ఎందుకిలా కృంగి నలిగి సోలిపోవుచున్నావు. క్రియలే కారణము నీ బ్రతుకునకీ దినం, నమ్ము నీవు ఈ నిజం, కళ్ళు తెరువు ఈ క్షణం. ప్రార్థన తెలియదా ప్రభు స్వర మెరుగవా, ప్రార్థన తెలియదా ప్రభు స్వర మెరుగవా, విడువుము అహమును వెతుకుము జీవమును. నారో హృదయాంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియమారణ హృదయం ముదమారవసీన హృదయాంతరంగమున ఆజాగరుడనైతిని దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రతిరోజు మనము రెగ్యులర్ బైబిల్ స్టడీ చేస్తున్నామండి. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం దగ్గరకు వచ్చినాము. ఈ వచనాలన్నీ కూడా ధ్యానం చేసుకుందాము. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కాన్ఫరెన్స్ ఉంటుంది. మరి ప్రతిరోజు రాత్రి 9 గంటలకు కూడా ఉంటుంది. రెగ్యులర్గా మీరు జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వాట్సాప్ కాల్, లైవ్ కాల్ ప్రార్థన సహవాసంలో వాళ్ళు కూడా జాయిన్ అయ్యేట్లు వాటిని ప్రోత్సహించండి. ఓకేనా? మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మేము నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరు. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకునిది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నేను ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అంటే ప్రార్థనలో ఉండండి. 13వ వచనం వరకు చదువుకున్నామండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడిన ఈ యొక్క ఉపమానం, పరలోక రాజ్యమును గురించిన ఈ యొక్క ఉపమానాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క 2వ రాకడ గురించి చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. పరలోకానికి ఎవరెత్తబడతారు? ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళే వెళ్తారు. ఎవరైతే ప్రభు రాకడకు సిద్ధపడి ఉన్నారో, ఎవరి దివిటీల్లో అయితే నూనె ఉందో, ఎవరైతే మెలకువగా ఉన్నారో, ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో కదండి,
ఎవరైతే సంఘంలో ఉన్నారో వాళ్ళే ఎత్తబడతారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు వాక్యం వింటున్న మనం అందరము సిద్ధపడి ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. అది పరలోకము వెళ్ళేది అది ఎప్పుడో జరుగుతుంది బ్రదర్. ఇప్పుడు మనకి ఏవేవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదండి. కొన్ని అప్పులు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి కదండి. వీటన్నిటిలో కూడా ప్రభువు మనల్ని ఆదుకుంటాడు కదండి. ప్రజెంట్ నీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, కొన్ని విధాల్లో నువ్వు బాధపడుతుండొచ్చు, అప్పులు ఉండొచ్చు. వాటన్నిటి విషయంలో కూడా ప్రభు సహాయం చేస్తాడు, నేను ఆదుకుంటాడు. అయితే నీవు నిత్య జీవము పరలోకం కొరకు సిద్ధపాటు కలిగి ఉండడము ఎంతో ముఖ్యమైన అంశమని మనం చూస్తూ ఉన్నాం కదండి. పరలోక రాజ్యము ఆ యొక్క రాజ్యమును గురించిన ఉపమానం ప్రభు చెప్తున్నాడు. ఇందులో 10 మంది కన్యకలు కనబడుతున్నారు. ఇందులో 5 మంది బుద్ధిగల వారు, 5 మంది బుద్ధి లేని వారుగా కనబడుతున్నారు. అంటే 2 రకాల సంఘాలు మనకు కనబడుతున్నాయి. జ్ఞానం గల సంఘము, జ్ఞానం లేని సంఘము. సిద్ధపడిన ప్రజలు, సిద్ధపాటు లేని ప్రజలు. మరి సిద్ధపడి ప్రభులో ఉన్న వాళ్ళు ఎత్తబడ్డారు. తగినంత సిద్ధపాటు లేని వారు విడవబడ్డారు. వీళ్ళు కూడా ప్రభులోనే ఉన్నారు కదా, ప్రభు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ మరి ఆ విధమైన సిద్ధపాటు వారి దగ్గర లేదు కదండి. యూద ఆచారం ప్రకారము పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి దివిటీలలో ఆ యొక్క దీపాలను పట్టుకొని కన్యకలు సిద్ధంగా ఉంటారనమాట, స్త్రీలు కదండి, ఆ ప్రభుని ఎదుర్కోవడానికి. హల్లెలూయా. అదే ఒక సందర్భాన్ని ఉపమాన రీతిగా ప్రభు చెప్తా ఉన్నాడు కదండి. మరి యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడకు కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. తమ దివిటీలు అంటే అవి దీపాలు కదండి. హల్లెలూయా. మరి లాంతర్లు, ఇంతకుముందు మనం లాంతర్ వాడేవాళ్ళం కదండి. దివిటీలు అవి దీపాలు కదండి. అందులో నూనె పోస్తే వెలుగుతూ ఉంటుంది. బుద్ధి గల వారు ఏం చేసినారంటే తమతో ఆ దివిటీలు తెచ్చుకున్నారు, దీపాలు తెచ్చుకున్నారు. సపరేట్గా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా నూనె కూడా తెచ్చుకున్నారు కదండి. సిద్ధెలలో నూనెను కూడా సిద్ధపరచుకొని ఉన్నారు. అయితే బుద్ధి లేని వారు, ఆ 5 స్త్రీలు, వాళ్ళు తమ దీపాలలో నూనె ఉంది కానీ సిద్ధలలో ఆ సపరేట్గా వారు ఇంకా ఎక్స్ట్రా నూనె తెచ్చుకోలేదు కదండి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారు కొనికి నిద్రించినారు. హల్లెలూయా కదండి. జనరల్గా నిద్రపోవడం అంటే తప్పు కదండి. వాళ్ళు ఎందుకు నిద్రపోయినారంటే కొంత విశ్రాంతి మనిషికి అవసరమే కదండి. విశ్రాంతి లేకుండా మనం పని చేయలేం కదండి. అయితే వారు నిద్రపోయినారు కానీ వారి మనస్సు ఇంకా మెలకువతోటే ఉండి ప్రార్థనలోనే ఉంది కదండి. ప్రభు వచ్చే సమయానికి వాళ్ళు మళ్ళీ తిరిగి లేచినారు. హల్లెలూయా కదండి. అయితే సిద్ధపడిన స్త్రీలు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు బుద్ధి లేని వారు ఏమంటున్నారంటే, అమ్మా మా దీపాలు ఆరిపోయేటట్టున్నాయి, కొంచెం నూనె ఇవ్వరా అంటే, లేదు ఇది మాకు మీకు సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కోండి అంటే వీరు అటు కొనుక్కోవడానికి వెళ్ళినారు. అదే సమయంలో పెండ్లి కుమారుడు కూడా వచ్చినాడు కదండి. ఎంత ఘోరం కదండి. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఆశపడి అంతవరకు వెయిట్ చేసినారు ప్రభు కోసము. కానీ తీరా ప్రభు వచ్చినప్పుడు వీరు అక్కడ లేరు కదండి. బుద్ధి లేని స్త్రీలు బహు జాగ్రత్త కలిగి లేరు కదండి. దివిటీలో ఉన్న నూనె కాదు, ఇంకా సిద్ధలలో నూనె కూడా మనకు కావాలి. మనం ప్రార్థనలో సిద్ధపడాలి, సహవాసంలో సిద్ధపడాలి, రాకడలో ఎత్తబడినట్లు ప్రభులో మనం ఉండాలి అని వాళ్ళు సిద్ధపాటు లేని జీవితంగా మనకు కనబడతా ఉంది కదండి. ఎప్పుడైతే తాము అనుకోని సమయంలో, యేసుప్రభు వారు ఎప్పుడు వస్తారండి? మనం అనుకోనని సమయంలో వస్తారు. దొంగ వలె నేను వస్తాను అని ప్రభు చెప్పినాడు. పెళ్లి కుమార్తెకు నేను పెళ్లి కుమారుని వలె వస్తానని ప్రభు చెప్పినాడు కదండి. మనకు తెస్సలోనికి రాసిన పత్రికలో ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. అయితే మరి ప్రభు వచ్చే సమయానికి ఈ బుద్ధి లేని కన్యకలు లేరు. వారు కొనబోచుండగా అప్పుడు యేసుప్రభు వారు వచ్చినారు, పెళ్లి కుమారుడు వచ్చినాడు. అప్పుడు తలుపు తీయబడింది.
పెండ్లి విందు సిద్ధంగా ఉంది. బుద్ధిగల వారు ప్రభుతో పాటు ఆ బుద్ధిగల కన్యకలు ఆయనతో పాటు ఆ పెండ్లి విందులో ప్రవేశించినారు. తర్వాత తలుపు వేయబడింది. అంటే సమయం అయింది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు. సమయం అయిపోయిన తర్వాత తలుపు వేయబడింది. అయితే బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేనివారు కదండి. వాళ్ళు ప్రభులోనే ఉన్నామనుకుంటున్నారు కానీ ప్రభులో లేరు కదండి. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే మేము కూడా ఎత్తబడతామేమో, మేము కూడా ప్రభు రాకడలో ఎత్తబడతాము, మేము కూడా ప్రభుని నమ్ముకున్నాం కదా అని ఒక భ్రమలోనే ఉంటున్నారు కానీ వారిలో సిద్ధపాటు అనేది లేదు కదండి. వారు ప్రతిరోజు ప్రార్థనలో సిద్ధపడట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు, మందిరంలో లేరు, సహవాసంలో లేరు కదండి. కొంతమంది అయితే లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా జీవిస్తూ ప్రభువుల నుంచి పూర్తిగా తొలగిపోయిన వారు కూడా ఉన్నారు కదండి. బుద్ధి లేని కన్యకలు ఎప్పుడైతే ప్రభువు వెళ్ళిపోయినాడు, రాకడ వెళ్ళిపోయింది, తలుపు వేయబడిందో వాళ్ళు వచ్చి తలుపును కొడుతున్నారు. అయ్యా మాకు తలుపు తీయండి, తలుపు తీయండి అన్నప్పుడు పెళ్లి కుమారుడు అంటున్నాడు, నేను మేము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత భయంకరమైన మాట కదండి. నేను మిమ్మల్ని ఎరుగను అంటే ఎంత ఘోరమైన మాట కదండి. ఎంత బాధపడాల్సిన మాట కదండి. అంతవరకు ప్రభులో ఉండి మనం అంతవరకు ప్రభులో నడుచుకొని ఆఖరణ రెండో రాకడలో ఎత్తబడకపోతే ఏం ప్రయోజనం కదండి. రెండో రాకడలో నోవాహు దినంలోగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. నోవా దినాల్లో జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళిళ్ళు చేసుకొనిచు, పెళ్ళిళ్ళకి ఇచ్చుచు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభు చిత్తాన్ని జరిగించకుండా లోక సంబంధులుగా ఉన్నారు. కానీ నోవాహు మాత్రమే 120 సంవత్సరాలు ఆయన ఓడను సిద్ధపరుస్తూ ఆ ఓడలోనికి ప్రవేశించి అందరికీ బోధించినాడు. ఎవరు వినలేదు. నోవాహు అతని కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఈరోజు సంఘం అనే ఓడలో నీవు ఉన్నావా? మరి చక్కటి సహవాసం, ఆన్లైన్ సహవాసం దేవుడు మనకిచ్చినాడు. ఈ సహవాసంలో నువ్వు కంటిన్యూగా ఉండగలుగుతున్నావా కదండి. కొంతమంది మాటి మాటికి బలహీన పడిపోతారు. తాము జ్ఞానులం అనుకొని బుద్ధి లేని వారిగా ఏదో కొనుక్కోవడానికి వెళ్ళిపోయినారు కదండి. బుద్ధి లేని కన్యకలు. అప్పుడు ప్రభు వచ్చేసినాడు. ఇంకొంచెము వెయిట్ చేసినట్టు అయిపోయేదేమో, ఇంకొక 1/2 అవర్ ఉండుంటే ప్రభు వచ్చేదేమో కదండి. వాళ్ళు వెయిట్ చేయలేదు కదండి. తొందరపాటు నిర్ణయాలు కదండి, ఆలోచన లేని నిర్ణయాలు, వారు సిద్ధపాటు లేని జీవితాలు కదండి. ఏదో మాకు తెలుసు కదండి అంతే సరిపోదండి. ఏదో మాకు తెలుసు కదండి యేసుప్రభు అంటే సరిపోదు. లోతుగా మనం ప్రభుని తెలుసుకొని లోతైన ఆ దినము సమీపించినప్పుడు అనేకులు మోసగింపబడతారు. మోసపోకుండా జాగ్రత్త పడండి. అంత్యక్రీస్తు వస్తాడు. అబద్ధ క్రీస్తులు, నేనే దేవుని అనే వాళ్ళు వస్తారు. నేనే అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు. వారు మహత్కార్యాలు చేసి పలువురిని మోసపరుస్తారు కదండి. బహు జాగ్రత్త కూడా ఉండాలి. ఏదో అద్భుతాలు జరిగినాయని అతను ఏదో గొప్ప వ్యక్తి అనుకోవద్దు. వారి క్రియల వలన, వారి యొక్క ఫలాల వలన మీరు వారిని గుర్తిస్తారని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కదండి. మరి అంత్యక్రీస్తు కూడా మహత్కార్యాలు ఏదో చేసి కదండి నాశనకరమైన ఏ వస్తువును పరిశుద్ధ స్థలంలో నిలబెడతాడు. ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని పూజించమని చెప్తాడు. ఆ అంత్య దినాలను మనం గుర్తించాలి. సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ప్రభులో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రభులో నిలబడితేనే యేసుప్రభు వారి యొక్క రెండో రాకడలో మనము ఎత్తబడతాం. ఎత్తబడే గుంపులో ఉండున్నట్లు మనము ప్రార్థనలో స్థిరపడి ఉందుముగాక. అట్టి కృప కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన తీసుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, చక్కటి వాక్యాన్ని ఈరోజు విన్నాం ప్రభువా. మరి 10 మంది కన్యకలు ఉన్నారు అయ్యా. రెండవ రాకడలో బుద్ధిగల కన్యకలు ఎత్తబడినారు, బుద్ధి లేని కన్యకలు ఎత్తబడలేదు అయ్యా.
రాకడలో కొంతమంది ఎత్తబడతారని గ్రహించి సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇద్దరు తిరగలు విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు. మరి ఇద్దరు కుటుంబంలో ఉంటే ఒక వ్యక్తి ఎత్తబడ్డారు. ప్రభా, మరి అలా ఆ యొక్క స్థితిలో మరి ఉండడం ఎంతో ఘోరం ప్రభా. అందరూ కూడా రక్షణ పొందినట్లు, అందరూ కూడా మారు మనసు రక్షణ పొందినట్లు సహాయం చేయండి. కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణలో ఉండినట్లు సహాయం చేయండి. రెండో రాకడలో మేమంతా కూడా ఎత్తబడే గుంపులో ఉన్నట్లు సహాయం చేయండి. ఈ ఆన్లైన్ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. నీ యొక్క రెండవ రాకడకు మా అందరినీ సిద్ధపాటు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి అమ్మ గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించుకున్నాం.